మీ అందరికీ వందలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవుడు గత సంవత్సరం శ్రీలకోట నుంచి ఇప్పటి వరకు ఎంతగానో కాచి కాపాడారండి. అలానే ఇంకో సాక్ష్యం ఏంటంటే, దేవుడు నా పట్ల ఎంతగానో గొప్ప కార్యం చేశారండి. మరి గత సంవత్సరంలో దేవుడు నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చారు. అలానే నాకు గ్రాడ్యుయేషన్ కూడా అంతా ఏ బ్యాక్లాగ్స్ లేకుండా అన్నీ కంప్లీట్ అవ్వటానికి ఎంతగానో సహాయం చేశారండి. అలానే ఇంకో సాక్ష్యం ఏంటంటే, నాకు ఈ బుధవారం నాకు సెలవు ఇస్తారా లేదా అని ప్రార్థన చేసుకున్నానండి, సెలవు ఇవ్వాలని చెప్పి. యేసయ్య సెలవు కూడా అప్రూవ్ అయితే సాక్ష్యం చెప్పుకుంటా ప్రభు అనుకున్నానండి. మరి చెప్పగానే అప్రూవ్ చేశారండి. అలానే ఇంకో సాక్ష్యం ఏంటంటే, ఈ కూటానికి కావాల్సిన ధనసాయం ప్రతి ఒక్కటి సిద్ధపరిస్తే సాక్ష్యం చెప్పుకుంటా ప్రభు అనుకున్నానండి. అలాగే పొద్దున డాడీ మమ్మీ ముగ్గురు కలిసి వచ్చామండి. వచ్చినప్పుడు కూడా దేవుడు బండి ప్రయాణాల్లో తోడుగా ఉంటే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే దేవుడు నాకు మా కుటుంబానికి ఎంతగానో తోడుగా ఉన్నారండి. అలాగే ఇక్కడ పామర్ సెంటర్లో ఉన్న స్త్రీలందరినీ కూడా దేవుడు వాళ్ళకి ఎన్నో గొప్ప కార్యాలు చేసి వాళ్ళందరినీ ఇప్పటి వరకు ఎంతగానో సజీవ లెక్కలో వాళ్ళని బట్టి వాళ్ళ కుటుంబాలను కూడా ఉంచారండి. మరి ఇక్కడ ఇంకా సేవ డెవలప్ అవ్వాలని, అలానే మరి ముఖ్యంగా ఇంకో గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఇక్కడ ఎప్పటి నుంచో మందిరం కొనుక్కోవాలనుకుంటున్నామండి. అయితే చిన్న స్థలం దొరికినా చాలు, అక్కడ ఎట్లా కొట్లో ఒక చిన్న ప్లేస్ లాగా చేసుకొని అక్కడ ప్రేయర్ పెట్టుకోవాలి అన్నది ఎప్పుడు కోరుకుండేదండి. ఇక్కడ కూటం జరిగిన ప్రతిసారి చెప్పేదాన్ని, మందిరం కొనుక్కోవాలని ప్రార్థన చేయండి అని చెప్పి. అలాగే అనుకోని రీతిగా గత నెలలో దేవుడు మాకు మందిరాన్ని కూడా సిద్ధపరిచాడండి. దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడండి. అసలు ఊహించలేదండి. ఎందుకంటే మాకు వచ్చే జీతాలు చాలా చిన్నవి. డాడీ వాళ్ళు సేవ తప్ప వాళ్ళకి వేరే పనితనం తెలియదు. ఎలా చేస్తామా, ఎలా కొంటామా, నేనైతే అసలు ఇప్పట్లో కొనమేమో అనుకున్నానండి. మరి దేవుడు అనుకోని రీతిగా మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, ఇదే దగ్గరగా ఉంటుంది, విశ్వాసులకు కూడా దగ్గరగా ఉంటుంది, ప్లస్ ఇక్కడ అంతా అలవాటు పడిన ఎన్వైర్న్మెంట్ కాబట్టి ప్రార్థన చేసుకున్నామండి. అలాగే దేవుడు ఇక్కడే అన్ని మందిరాన్ని సిద్ధపరిచాడండి. అలాగే ధనసాయం విషయంలో కూడా లోన్ పెట్టామండి. అది కూడా మంచిగా శాంక్షన్ అయ్యి అది కూడా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మనీ ఇచ్చారండి. అలానే ఈ చర్చ్ పైన తీసుకున్న అప్పు కూడా త్వరగా తీరాలని మీ అందరు ప్రార్థన చేయండి. ఇదే నా సాక్ష్యం. అలానే ఇదంతా మొత్తం రీకన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటున్నామండి. మరి దానికి కూడా ధనసాయం అందాలని, ఇక్కడ ఇంకా సేవ డెవలప్ అవ్వాలని, ఇక్కడ స్త్రీలందరికీ, స్త్రీల కుటుంబాలకి వాళ్ళకి దేవుడు గొప్ప కార్యాలు చేయాలని, వాళ్ళ పిల్లలు చదువులో కానీ ప్రతి విషయాల్లో తోడుగా ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో పామర్ సెంటర్ కోసం జ్ఞాపకం చేసుకోండి. ఇదే నా సాక్ష్యం. నా గురించి, నా ఉద్యోగం గురించి, అలాగే తల్లిదండ్రుల సేవ గురించి, అలాగే ఇక్కడ మందిరం కట్టబడాలని మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు.